హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము జనమేజయ మహారాజు చేయబోతున్నటువంటి సర్పయాగం గురించి చూడబోతున్నాము. ఇంతకు ముందు మనం సెషన్లో కనుక చూసినట్లయితే ఏ విధంగా పరీక్షిత్ మహారాజు తన దేహత్యాగం చేశారు అనేటువంటి విషయాన్ని చూసాము. పరీక్షిత్ మహారాజు మరణించడానికంటే ముందు శ్రీమద్ భాగవతం మొత్తం కూడా సుఖదేవ గోస్వామి నుంచి వినడం అనేటువంటిది జరిగింది. సుఖదేవ గోస్వామి మొత్తం చెప్పిన తర్వాత ఇంకా ఏమి కావాలి అని అంటే అప్పుడు మరణ సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పటి వరకు సుఖదేవ గోస్వామి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి తాను శ్వాసను నిలిపేశారు. ఓకే. ఏ విధంగా అంటే తను ధ్యానంలో నిమగ్నమైపోయి తన ఆ, మనస్సులో భగవంతుని తప్ప వేరే ఏ ఇతరమైనటువంటి అంశము కూడా లేకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఏ విధంగా అయితే ఒక కదలకుండగా ప్రాణాన్ని కోల్పోయి ప్రాణవాయువుని బయటికి పంపించేశారు కాబట్టి ఇంకా శరీరంలో ఆ, కదలిక అనేటువంటిది లేకుండా అయిపోయింది. ఓకే. ఆ సమయంలో తక్షకుడు ఆ, కాటు వేయడం కోసం పరీక్షణ్ మహారాజ్ని వస్తూ ఉండగా దారిలో కశ్యప ముని కనిపించడం, ఆ తర్వాత కశ్యప మునికి అనేక రకాలైనటువంటి కానుకల్ని ఇచ్చి సంతుష్టి చేసి కశ్యప మునిని సంతుష్టుని చేసి ఆ బ్రాహ్మణుడి సారీ ఆ పరీక్షణ్ మహారాజును రక్షించడం కోసం తక్షకుడి కాటు నుంచి పరీక్షణ్ మహారాజును రక్షించగలిగినటువంటి శక్తి కశ్యపుడికి ఉంది. కానీ ఆ కశ్యపుడికి ముందే వరాలు ఇవ్వడం వలన కానుకలు ఇవ్వడం వలన తన ద్వారా ఒక వాగ్దానం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే. పరీక్షణ్ మహారాజుని రక్షించవద్దు అని ఆ విధంగా ఆయన తప్పుదారి పట్టించి తిరిగి తక్షకుడు పరీక్షణ్ మహారాజు దగ్గరకు వచ్చి ఆయన్ని కాటు వేయటం అనేటువంటిది జరిగింది. అప్పటికే పరీక్షణ్ మహారాజు శరీరాన్ని వదిలేసి ఉన్నారు. కానీ తక్షకుడి కాటు అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఆ, రాజర్షి అయినటువంటి పరీక్షణ్ మహారాజు తన శరీరాన్ని ఆ, విడవడం అనేటువంటి జరిగింది. విషసర్పం యొక్క కాటు వలన తన శరీరం కూడా భస్మం అయిపోయింది. ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజు తన శరీరాన్ని వదిలేశారో అప్పుడు దేవతాలోకం నుంచి దేవతలు దుందుబులు మోగించారు. గంధర్వులు, అప్సరసలు గానం చేయడం అనేటువంటిది జరిగింది. దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు పరీక్షణ్ మహారాజు మీద. ఇది పరీక్షణ్ మహారాజు యొక్క దివ్యమైనటువంటి మరణం గురించి మనము ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నాం. ఈ వార్త తెలుసుకున్నటువంటి జనమేజయ మహారాజు ఏం చేశారు అనేటువంటిది ఈరోజు మనము చూడబోతున్నాం. 16వ శ్లోకం నుంచి ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ. జనమేజయస్వపితరం శ్రుత్వా తక్షకభక్షితం జనమేజయ స్వపితరం శ్రుత్వా తక్షభక్షితం యదా జుహావ సంక్రుద్ధో నాగాన్ సత్రే సహ ద్విజై యథా జుహ్వా సంక్రుద్ధో నాగాన్ సత్రే సహ ద్విజైః. తన తండ్రి తక్షునిచే కాటువేయబడిన వాడని వినినంతట జనమేజయుడు మిక్కిలి వృద్ధుడై బ్రాహ్మణులచే ఒక మహాయాగమును ఆరంభింపచేసి ప్రపంచంలోని సకల సర్పములను యజ్ఞాగ్నిలో ఆహుతి చేయసాగాడు. అప్పట్లో చేసేటువంటి యజ్ఞాల యొక్క ప్రభావం అంత ఫలితాన్ని ఇస్తుందన్నమాట. యజ్ఞం ఏ ఫలితాన్ని కావాలి అని కోరుకొని యజ్ఞాన్ని ఆచరించడం మొదలు పెడతారో ఆ ఫలితం అనేటువంటిది తప్పకుండా దక్కుతుంది. ఎందుకంటే అప్పుడు బ్రాహ్మణులు అంత గొప్ప వేద పండితులై ఉన్నారు. అప్పుడు బ్రాహ్మణులు ఆ యజ్ఞ ఫలాన్ని ఏమి కోరుకుంటున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు యజ్ఞం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదు ఆ యజ్ఞంలో వాళ్ళు పలికేటువంటి మంత్రాలు అవి కూడా ఆ ఫలితానికి అనుగుణంగానే ఉంటాయి. అంత స్వచ్ఛంగా అంత స్పష్టంగా ఆ మంత్రాలను వాళ్ళు పలకగలరు కాబట్టి అప్పట్లో యజ్ఞాలు చేశారు. అప్పుడు వాళ్ళు యజ్ఞాలు చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు చేసిన యజ్ఞాలు చేయడం వల్ల వాళ్ళకి అన్ని ఫలించాయి కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా యజ్ఞాలు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అవి ఫలించవు. ఎందుకు అంటే అప్పటి బ్రాహ్మణులాగా ఇప్పుడు బ్రాహ్మణులు లేరు. అప్పుడు బ్రాహ్మణులు యజ్ఞాలు చేయడానికి అర్హులై ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణులకి యజ్ఞాలు చేసే అర్హత లేదు. మనం చూసాం ఇంద్రుడు చేయిస్తున్నటువంటి యజ్ఞంలో సారీ ఇంద్రుడిని చంపాలి అనేటువంటి యజ్ఞం చేస్తూ ఒక పుత్రుని కనాలి అని అనుకున్నాడు. ఎవరు? హ్మ్? విశ్వరూపుడి తండ్రి. విశ్వరూపుడే కదా. విశ్వరూపుడి తండ్రి ఏం పేరు? ఆయన పేరు కదా ప్రభు. త్వష్ట. కరెక్ట్. విశ్వరూపుడి తండ్రి. ఓకే. ఇంద్రుణ్ణి చంపే కొడుకు పుట్టాలి అని యజ్ఞం చేస్తూ
ఆ యజ్ఞంలో మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు కొంచెం దీర్ఘం ఎక్కువ తీశారు. ఓకే. ఒక ఒక పదానికి. దానివల్ల ఆ పదం మీనింగ్ ఏమైంది? ఇంద్రుని ఇంద్రుడిని చేత చంపే కొడుకు చంపబడేవాడు. కాకుండా ఇంద్రుడితో చంపబడే కొడుకు దొరికాడు. ఓకే. సో ఆ విధంగా వృత్తాసురుడు పుట్టడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఆ వృత్తాసురుడు తర్వాత ఏమైంది? ఇంద్రుడి చేతిలో మరణించడం అనేటువంటిది జరిగింది. అంటే యజ్ఞం అనేటువంటిది ఏదో ఒకటి చేసేసాములే, ఆ, ఒక తంతులాగా లేకపోతే ఒక రిచువల్ లాగా చేసేసాము అంటే సరిపోదు. ఎందుకంటే ఆ చేసిన యజ్ఞం ఎందుకు చేసామో అది ఫలించినప్పుడు ఆ యజ్ఞం చేసి వేస్ట్. కానీ పరీక్షణ్ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి జనమేజయుడు మాత్రం బ్రాహ్మణుల్ని పిలిపించి ఆ బ్రాహ్మణుల ద్వారా ఒక సర్పయాగం చేయాలి అని అనుకున్నారు. ఆ యజ్ఞం ఎంత ప్రభావవంతమైనది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా వచ్చి ఆ యజ్ఞ ఆహుతికి, ఆ యజ్ఞ గుండంలో ఆహుతులుగా అయిపోతాయి. అది ఎంత గొప్ప ఇదో చూడండి. మనమేమి యజ్ఞగుండంలో మనమేమి వేయడం అసలు ఆహుతులుగా. ఓకే. సర్పాలే వచ్చి పడిపోతాయి. మరి ఆ సర్పాలన్నీ బలవంతమైనటువంటి సర్పాలు. ఓకే. చాలా శక్తివంతమైనటువంటి సర్పాలు అయినా సరే మంత్రం ఎలాంటిది అని అంటే ఆ మంత్రం ఆ సర్పాలను లాక్కొచ్చి పడేస్తుంది. ఆ సర్పాలన్నీ వాటంతరకు అవే కావాలని కోరుకొని వచ్చి పడిపోవడం కాదు. నేను రాను అని ఏదైనా చెట్టుకేసో లేకపోతే ఏదైనా స్తంభానికేసో చుట్టుకొని ఉన్నా కానీ ఆ ఆ మంత్రం అనేటువంటిది ఎలా లాగుతుంది అని అంటే ఆ ఆ సర్పం ఎంత బలంగా నిరోధించినా కానీ రాకుండా ఉండడం కోసం ఆ మంత్రం లాక్కొచ్చి మరీ తీసుకొచ్చి ఆ యజ్ఞగుండంలో పడేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సర్పాలన్నీ నశించిపోవాలి అని జనమేజయ మహారాజు యజ్ఞం చేయాలి అని అనుకున్నారు. ఎందుకు? తన తండ్రిని ఒక సర్పం కాటు వేసింది కాబట్టి. ఒక సర్పం కాటు వేసింది కాబట్టి సర్ప జాతినే మనం సంహరించాలి అని అనుకోవడం అనేటువంటిది కూడా ఉత్తమమైనటువంటి నిర్ణయం ఏం కాదు. అయినా సరే తను అలా చేశాడు. సో దాని పర్యవసానం మరి ఆ, ఆపడం కోసం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ 17వ శ్లోకం. రామారావు ప్రభుజీ. సర్పసత్రే సమిద్ధాగ్నౌ దహ్యమానాన్ మహారఘాన్. మంగతాయర్ మాతాజీ. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. ఒకసారి చెప్పరా ప్రభుజీ? సర్పసత్రే సమిద్ధాగ్నౌ దహ్యమానాన్ మహారగాన్. సర్పతే సమిగ్ధాగ్నౌ దహ్యమానాన్ రఘాన్. దృష్ట్వేంద్రం భయ సంవిఘ్న తక్షకః శరణం యయౌ. దుష్పేన్యం భయ సంవిఘ్న సక్షతః శరణం యయౌ. మహాసర్పములే సర్పయాగ మహా అగ్నిలో దగ్ధమగుటను గాంచిన తక్షకుడు భయవిహలుడై ఇంద్రుణ్ణి ఆశ్రయించెను. హరి. సో జనమేజయ మహారాజు చేసినటువంటి యజ్ఞంలో ఏవో చిన్న చిన్న సర్పాలు వచ్చి పడిపోయి చనిపోవడం కాదు. ఏ తక్షకుడైతే తన తండ్రి కాటు వేశాడో ఆ సర్పం, ఆ తక్షకుడు కూడా వచ్చి యజ్ఞంలో ఆహుతి అవ్వాలి. ప్రపంచంలో ఉన్నటువంటి సర్పాలన్నీ వెళ్ళిపోయి వాటంతటికి అవే ఆ యజ్ఞగుండంలో ఆహుతులుగా అవడం చూసినటువంటి తక్షకుడు ఏం చేశాడు? ఇంద్రుడిని ఆశ్రయించాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్ర నువ్వే నన్ను రక్షించాలి అని ఆశ్రయించడం జరిగింది. నెక్స్ట్ 18వ శ్లోకం. నరసింహారావు ప్రభు. అపశ్యం తక్షకం తత్ర రాజా పరీక్షతో ద్విజాన్. अपश्यक्षकं तत्र राजा पारक्षितो द्विजान्. ఉవాచ తక్షకస్మాన్ న దహ్యేతో రఘాదమః. उवाच तक्षकं कस्मान् न दह्येतो रगाधमा. తక్షకుడు యాజ్ఞాగ్ని యందు పడకుండుటను గాంచిన వాడే జనమేజయుడు బ్రాహ్మణులతో సర్పాధముడగు తక్షకుడు ఈ అగ్ని యందు ఎందులకై దహనమగుట లేదు అని అడిగాను. అన్ని సర్పాలు వస్తున్నాయి కానీ తక్షకుడు వచ్చి మాత్రం తనందరికి తానుగా ఇక్కడ యజ్ఞ అగ్నిలో దహనం అవడం లేదు, ఎందుకు అని అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణుల్ని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? తక్షకుడు ఇంద్రుడి దగ్గర ఉన్నాడు, ఇంద్రుడి యొక్క ఆశ్రయంలో ఉన్నాడు కాబట్టి ఇంకా తక్షకుడు రాలేదు. అందుకనే బ్రాహ్మణుల్ని అడుగుతున్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం. రామారావు ప్రభు.
తం హరే కృష్ణ ప్రభుజీ. గోపాయతి రాజేంద్ర శక్ర శరణమాగతం. తం గోపాయతి రాజేంద్ర శక్రః శరణమాగతం. తేన సంస్తంభితః సర్పస్తస్మాన్నాగ్నౌ పతత్యసౌ. తేన సంస్థమితః సర్ప స్తన్నస్తాం అగ్నౌ పతత్యసౌ. బ్రాహ్మణుడు పలికిరి, రాజేంద్ర, తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి అతనిచే రక్షింపబడుతున్న కారణమున అగ్ని యందు పడుటలేదు. ఇంద్రుడే అతన్ని అగ్నిలో పడకుండా రక్షించుతున్నాడు. హరే కృష్ణ ప్రభు. బ్రాహ్మణులు చెప్తున్నారు, తక్షకుడు ఎందుకు రాలేకపోతున్నాడు, రాలేదు, ఎందుకు అగ్నిలో పడలేదు అని అంటే, ఇంద్రుడిని ఆశ్రయించి ఉన్నాడు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు కాబట్టి తక్షకుడు ఇంతవరకు కూడా యజ్ఞాగ్నిలోకి రాలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం. అమృతమత. హరే కృష్ణ ప్రభుజీ. పారీక్షిత ఇతి శ్రుత్వా ప్రాహర్ద్విజావుధారధీ. పరీక్షిత ఇతి శ్రుత్వా ప్రాహరిద్విజా ఉదారిదే. సహేంద్రస్తక్షకో విప్రా నాగ్నౌ కిమితి పాత్యతే. మహేంద్రౌ సక్తతో విప్రా నాగేంద్ర కిమితి పాక్యతే. బుద్ధిమంతుడగు జనమేజయుడు ఆ మాటలను వినినంతట ఋద్వికులతో విప్రులారా, అయినచో ఇంద్రునితో పాటుగా తక్షకుని అగ్నిలో మీరెందుకు పడవేయరు అని పలికెను. హరే కృష్ణ ప్రభు. సో యాక్చువల్గా తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయించి ఉన్నాడు. అదే ఇంద్రుడితో సహా తీసుకొచ్చి కనుక యజ్ఞగుండంలో పడిస్తే తక్షకుడు కూడా పడిపోతాడు కదా. సో అందుకనే రిత్విక్కులను అడుగుతున్నారు. రిత్విక్కులు అంటే ఎవరని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అక్కడ యజ్ఞయాగాలు చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు ప్రభు. మంత్రాలు చదివేవాళ్ళు. ఎందుకు వాళ్ళని రిత్విక్కులు అంటే వాళ్ళు చేస్తారు కానీ దాని ఫలితం వాళ్ళకి వెళ్ళదు. దాని ఫలితం ఎవరికి వెళ్తుంది? చేయించేవాడికి వెళ్తుంది. చేయించేవాడు. అలాంటి వాళ్ళని రిత్విక్కులు అని అంటారు. అంటే వాళ్ళు నామమాత్రంగా చేస్తారనమాట. ఓకే, అలాంటి రిత్విక్కులని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఓకే, సో అయితే ఒకవేళ తక్షకుడు ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకొని ఉన్నాడు అనుకో, సింహాసనాన్ని తీసుకొని వచ్చేసేయండి, అప్పుడు తక్షకుడు కూడా వచ్చి పడిపోతాడు కదా. సో వీళ్ళ మంత్రబలం ఎలా ఉంటుందంటే, వాళ్ళు సర్పాన్ని తీసుకురావాలంటే సర్పం వరకు తీసుకొచ్చేస్తారు. సర్పం దేనన్నా చుట్టుకొని ఉంటే దాంతో సహా తీసుకురావాలంటే వాళ్ళ మంత్రబలంతో సర్పం దేన్ని చుట్టుకొని ఉందో అది కూడా తీసుకొచ్చగల మంత్ర బలం అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. సో జనమేజయుడు అడుగుతున్నాడు అనమాట రిత్విక్కుల్ని, సో ఇంద్రుడితో సహా తీసురండి అని. నెక్స్ట్ 21. మళ్ళీ శ్రీమాతాజీ. తచ్రుత్వాజుహుర్విప్రా సహేంద్రం తక్షకం ముఖే. తచ్రుత్వాజుహుర్విప్రా సహేంద్రం తక్షకం ముఖే. తక్షకాశు పతస్వేహ సహేంద్రేణ మరుత్వత. తక్షకాసు పతస్వేహ సహేంద్రేణ మరుత్వత. అది వినినంతట విప్రులు ఇంద్రునితో పాటు తక్షకుని యాగాగ్ని యందు ఆహుతిగా వేయుటకు, ఓ తక్షక, మరుద్గణములతో కూడిన ఇంద్రునితో పాటు శీఘ్రమే ఈ అగ్ని యందు పడుము అని మంత్రోచ్చారణము చేసిరి. ఎప్పుడైతే యజ్ఞం చేయించే వ్యక్తి జనమేజయ మహారాజు ఆజ్ఞాపించాడో అప్పుడు రిత్వికుల పని ఏంటండి? రిత్వికుల పని ఏంటి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. జనమేజయ మహారాజు ఏం చెప్తే అది చేయాలి. ఏ ఫలం కావాలని కోరుకుంటున్నారో ఆ ఫలం వచ్చేలాగా వాళ్ళు యజ్ఞం చేయాలి. సో ఎప్పుడైతే అలా చెప్పారో వాళ్ళ మంత్రాలను మార్చేశారు. వాళ్ళ మంత్రాలను మార్చడం వల్ల ఏమవుతుంది? ఇంద్రుడు కూడా వచ్చి పడేటట్టు. ఓకే, సో మంత్రోచ్చారణం ఎలా చేశారంట? శీఘ్రమే ఆ అగ్ని యందు ఇంద్రుడితో పాటు పడిపోయేటట్టు మంత్రోచ్చారణ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. నెక్స్ట్ 22వ శ్లోకం. శిరీష మాతాజీ. ఇతి బ్రహ్మోదితాక్షేపై స్నానాదింద్రః ప్రచాలితః. ఇతి బ్రహ్మోదితాక్షేపై స్థానానింద్ర ప్రచాలితః. బభూవ సంభ్రాంతమతిః సవిమానః స తక్షకః. బభూవ సంభ్రాంతం
సంభ్రాంతమతి సమిమాన సతక్షక. బ్రాహ్మణుల ఈ ఆక్షేపకర వాక్కులచే ఇంద్రుడు తన విమానంతో పాటు తక్షక సహితముగా శీఘ్రమే స్థాన భ్రంశుడై మిగుల కలత చెందెను. హరే కృష్ణ. ఇక ఇంద్రుడు కూడా భయపడ్డాడు. ఎందుకు? తన సింహాసనం ఏంటండి? తన తన యొక్క విమానం ఏంటి? ఇంద్రుడి విమానం ఐరావతం. ఐరావతం. ఏనుగునే కదిలించడం కష్టం. పైగా ఏనుగు మీద కూర్చున్నారు వీళ్ళు. దానితోడు తక్షకుడు కూడా వెనకాల కూర్చోబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కదల్చడం అనేటువంటి మంత్రంతో కొంచెం కష్టతరమైన పనే. కానీ ఈ రిత్విక్కులు పలుకుతున్నటువంటి మంత్రాల కారణంగా ఏనుగు ఆయన యొక్క ఐరావతం కూడా స్థానచలనం కలగడం అనేటువంటిది జరిగింది. అంటే ఈడుస్తుంది అనమాట, లాగేస్తుంది అనమాట, మంత్రం లాగేస్తుంది. ఎప్పుడైతే స్థానచలనం కలిగిందో అప్పుడు ఇంద్రుడికి కూడా భయం వేసింది. ఇంకా ఓకే, అప్పుడు ఇంద్రుడు కూడా భయపడుతున్నాడు, ఇంకా నన్ను కూడా తీసుకెళ్తారేమో అని. ఇంద్రుడు ఎప్పటి వరకు రక్షిస్తాడండి? ఆయన ప్రాణానికి ప్రమాదం లేనంత వరకు రక్షిస్తాడు. ఎప్పుడైతే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందో, ఆయన నా ప్రాణం పోయినా పర్లేదు నేను రక్షిస్తా అంటాడా? ఏది ప్రభు, తన ప్రాణానికి ముప్పు వస్తే ఆయన వదిలిపెడతాడు. ఓకే, నెక్స్ట్ శేషవత్నం మాతాజీ. తం పతంతం విమానేన సహ తక్షకమంభరాత్. పతంతం విమానేన సహ తక్షకమంబరాత్. విలోక్యాంగిరసః ప్రాహ రాజానం తం బృహస్పతిః. విలోక్యాంగీరసః ప్రాహ రాజా సంతం బృహస్పతిః. విమానములో తక్షకుడితో పాటు క్రింద పడుతున్నట్టు ఇంద్రుని గాంచి అంగీరమును పుత్రుడగు బృహస్పతి జనమేజయుని చెంతకు చేరి ఇట్లు పలికె. హరే కృష్ణ. తక్షకునితో పాటు విమానం ద్వారా వస్తున్నటువంటి ఇంద్రుని కూడా చూసినటువంటి అంగీరముని పుత్రుడైనటువంటి బృహస్పతి జనమేజయుని దగ్గరికి రావడం అనేటువంటి జరిగింది. ఎవరి బృహస్పతి? దేవతల గురువు ప్రభు. దేవతల గురువు, ఇంద్రుడి యొక్క గురువు. సో ఇంద్రుడి కష్టాల్లో ఉండి రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? తన గురువు అయినటువంటి బృహస్పతి. అందుకని ఇంద్రుడి కాపాడటం కోసం బృహస్పతి డైరెక్ట్ గా జనమేజయ మహారాజ్ దగ్గరికి వచ్చేసారనమాట. ఓకే, నెక్స్ట్ 24వ శ్లోకం. సర్వరాజ్య మాతాజీ. నైషత్వయా మనుష్యేంద్ర వదమర్హతి సర్పరాట్. నైషత్వయా మనుష్యేంద్ర వదమర్హతి సర్పరాట్. అనేన పీతమమృతం అథవా అజరామరః. అనేన పీతమమృత అథవా అజరామరః. మనుష్యేంద్ర, ఈ సర్పరాజు దేవతల అమృతమును పానం చేసినట్టి వాడు కనుక నీ చేతుల్లో మరణించుటకు అర్హుడు కాడు. ఇతడు జరా మరణములకు లోను కాడు. థ్యాంక్ యూ. ఈ సర్పరాజు దేవతల అమృతమును పానము చేసినటువంటి వాడు. దేవతలు ఏ విధంగా అయితే అమృతాన్ని తాగారో ఆ విధంగా ఈ తక్షకుడు కూడా అమృతాన్ని తాగడం అనేటువంటి జరిగింది. అందుకనే నువ్వు ఎంత యజ్ఞం చేసినా ఆయన తీసుకొచ్చి ఇక్కడ తీసుకురాగలవేమో, కానీ ఆయన చంపలేవు నువ్వు, ఎందుకంటే ఆయన అమృతం తాగినటువంటి అమరుడు కాబట్టి అని బృహస్పతి చెప్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. జీవితం మరణం జంతోర్గతిస్వేనైవ కర్మణాం. జీవితం మరణం జంతోర్గతి స్వేనైవ కర్మణా. రాజంస్తతోన్యో నాస్త్య ప్రదతా సుఖదుఃఖయో. రాజంస్తతోన్యో నాస్తస్య ప్రదతా సుఖదుఃఖయోః. దేహధారియకు జీవుని జనన మరణములు తదుపరి జీవన గతి అన్నియును స్వీయ కర్మ ద్వారా అతని చేతనే ఉత్పన్నమగుచుండును. రాజా కనుక ఒకని సుఖదుఖములకు వేరొకడు కారణం కాదు. భాష్యము. పరీక్షణ్ మహారాజు బాహ్యమునకు తక్షకుని కాటుచే మరణించినప్పటికీ వాస్తవమునకు స్వయముగా శ్రీకృష్ణుడే అతని భగవద్ధామమునకు తీసుకుని వచ్చినాడు. యవన ప్రాయుడైన జనమేజయుడు విషయం అంతటిని ఆధ్యాత్మిక దృష్టితో చూడవలనని బృహస్పతి కోరియుడును. బృహస్పతి మరి ఒక ఉత్తమమైనటువంటి గురువు కదా, పైగా భగవంతుడికి ఎంతో ప్రియమైనటువంటి దేవతల యొక్క గురువు. మరి అలాంటి గురువుకి తెలిసినటువంటి తత్వము తప్పకుండా మానవులు లాంటి జన్మేజయ మహారాజు లాంటి వాళ్ళకి
తప్పకుండా బోధించాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకనే ఆయన ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మిక దృష్టిలో చూడాలి ఏదైనా. మనం కూడా ఏదైనా విషయాన్ని భౌతిక దృష్టిలో చూస్తే మనకు అది తప్పు ఒప్పు అనిపిస్తుంది. యాక్చువల్గా తప్పు ఒప్పు అనేటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఒకరికి తప్పు అనిపించింది ఇంకొకరికి ఒప్పు అనిపిస్తుంది, ఒకరికి ఒప్పు అనిపించింది ఇంకొకరికి తప్పు అనిపిస్తుంది. ఓకే, కాబట్టి తప్పు ఒప్పు అనేటువంటిది మన పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. కాబట్టి భౌతిక దృష్టిలో చూసినప్పుడు ఏదైనా సరే తప్పులానే కనిపించవచ్చు, దానికి తగినటువంటి రియాక్షన్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తామో అప్పుడు మన నిర్ణయాలు వేరుగా ఉంటాయి. ఒక వ్యక్తి మరణించటము అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక దృష్టిలో చూసినట్లయితే కనుక, మరణించడము అనేటువంటిది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి మరణించడము అనేటువంటిది సహజం, ఎప్పటికైనా మరణించాల్సిందే. పైగా తను ఎంతకాలం ఈ శరీరంలో ఉండాలి అనేటువంటిది ఎక్స్పైరీ డేట్ పుట్టకముందే రాసేసింది. ఓకే, ఏ రోజు పుడతాడు ఏ రోజు మరణిస్తాడు అనేటువంటిది ఆల్రెడీ రాసిపెట్టింది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? జనన మరణాలు అనేటువంటివి కేవలం వారి వారి కర్మలకి అనుగుణంగా జరుగుతాయి. అవి ఎవరిస్తారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఇస్తారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మన కర్మలకి అనుగుణంగా మనకి శరీరాలు ఇచ్చి మన జీవితాన్ని ఇచ్చి తిరిగి మన జీవితాన్ని అంతం కూడా చేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఇంకొక జీవితాన్ని కూడా ఇస్తున్నారు. మరి అలా అయితే విశుద్ధ భక్తుడైనటువంటి పరీక్షణ్ మహారాజు విషయంలో అకాల మరణం వచ్చింది అని అంటే అది సరైనది కాదు, అది స్వామి లిఖితమే ప్రభు. అది కూడా భగవంతుడి యొక్క లీలలో భాగమే, భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారమే జరిగింది. ఇదేమి అకాల మరణం కాదు అని చెప్తున్నారు. భక్తులకి అకాల మరణం అనేటువంటిది ఉండదు. మళ్ళీ దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. భక్తులకి అకాల మరణం ఉండదు అంటే భక్తులకి యాక్సిడెంట్ కాదా? భక్తులు సడన్ గా చనిపోరా అంటే అది కూడా కృష్ణుడి ప్లాన్లో భాగమే. ఓకే, అది కూడా కృష్ణుడి ప్లాన్లో భాగమే. అంతే తప్ప అరే అనుకోకుండా చనిపోయాడు, అయ్యో ఇంకా ఆయుష్యుడు కూడా చనిపోయాడు అని అనుకోవడానికి లేదు భక్తుల విషయంలో, ఎస్పెషల్లీ భక్తుల విషయంలో. ఇక భక్తులకి భూమి మీద ఒక క్షణం కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు అని భగవంతుడు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఆ భగవంతుడు ఏదో ఒక విధంగా ఆ మరణాన్ని తీసుకెళ్ళిపోతారు. ఆ క్షణం తర్వాత ఇక ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగానే భక్తులు కూడా వెళ్ళిపోతారు. అలానే పరీక్షణ్ మహారాజు కూడా, మరి పరీక్షణ్ మహారాజు విశుద్ధ భక్తుడు. పరీక్షణ్ మహారాజుని భగవంతుడు తీసుకెళ్ళాలి తన ధామానికి అని అనుకున్నప్పుడు ఎవరు ఆపగలరు? తక్షకుడు కాటేయకపోయినా వెళ్తారు కదా. కాబట్టి తక్షకుడిని చంపాలి అనేటువంటి నీ ఉద్దేశం అనేటువంటి కేవలం భౌతికమైనటువంటి కోరిక, పగ, ప్రతీకారంతో చేస్తున్నావు నువ్వు. ఓకే, కానీ నిజానికి అది పరీక్షణ్ మహారాజు మరణం అనేటువంటిది భగవంతుడితో లిఖించబడింది అని చెప్తున్నారు. సో ఒకటి సుఖ దుఃఖానికి ఇంకొకడు కారణం కాదు, ఈరోజు నీకు కలుగుతున్నటువంటి బాధకి తక్షకుడు కారణం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 26వ శ్లోకం. ప్రమీల మాతాజీ. సర్పచౌరాగ్ని విద్యుద్ధ్య క్షుత్రుడ్వ్యాధ్యాధిభిర్నృపః బినృపాం. సర్పచౌరాగ్ని విద్యుద్ధ్యా క్షుత్రవ్యాధ్యాభిర్నృప. పంచత్వం రుచ్యతే జంతుర్భుంక్త ఆరబ్ధ కర్మ తత్. పంచత్వం రుచ్యతే జంతుర్భుక్తం ఆరబ్ధ కర్మ తత్. బద్ధజీవుడు సర్పములు, దొంగలు, అగ్ని, విద్యుద్ఘాతము, ఆకలి, రోగము మొన్నగు వానిచే మరణించినప్పుడు పూర్వకర్మ ఫలమునే అనుభవించుచుండును. భాష్యము. పరీక్షణ్ మహారాజు గత కర్మ ఫలమును అనుభవించుటలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుడు చెప్పి మహాభాగవతుడైన అతడు స్వయముగా భగవాన్ నుంచే భగవద్ధామమునకు గొన్ని రాబడెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామం. పూర్వకర్మ ఫలాల ఆధారంగానే వాళ్ళ యొక్క జీవితాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఏం చేద్దాం, బద్ధజీవుడు సర్పములు, దొంగలు, అగ్ని, విద్యుద్ఘాతము, ఆకలి, రోగము మొన్నగు వానిచే మరణించినప్పుడు పూర్వకర్మ ఫలములనే అనుభవించుచుండును. ఓకే, ఎవరైనా సర్పకాటు వల్ల చనిపోయారు, లేకపోతే కరెంట్ షాక్ వల్ల చనిపోయారు, లేదా దొంగలు వచ్చి పడి చంపేశారు, లేదా అగ్ని ప్రమాదంలో చనిపోయారు, లేదా ఆకలి వల్ల చనిపోయారు, లేదంటే రోగం వల్ల చనిపోయారు అనుకుందాం. ఎవరైనా అందరూ ఇలానే కదా చనిపోయేది, ఏదో ఒక రకంగా. ఇప్పుడు మనం చెప్పుకోబడినటువంటి విధాలుగా ఏదో ఒక రకంగా మరణించడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళందరూ ఇలా మరణిస్తున్నారంటే వాళ్ళ కర్మఫలాలకు అనుగుణంగానే వాళ్ళు జరుగుతుంది తప్ప దానికి ఎవరో కారణం కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 27. మంగతాయర్మత చదువుతారా? ఓకే,
ఆ, నాగలక్ష్మి మాతాజీ. తస్మాత్ సత్రమిదం రాజన్ సంస్థీయేతాభిచారికం తస్మాత్ సత్రమిదం రాజన్ సంస్థియేతా విచారితం సర్పా అనాగసో దగ్ధా జంతైర్ధిష్టం హి భూజ్యతే. సర్పానాగసో దగ్ధ జన్నైతిష్టం హి భుజ్యతే. రాజా, అన్యులకు హాని చేసే ఉద్దేశంతో ఆరంభించిన ఈ యాగమును నిలిపివేయము. ఇప్పటికే అమాయకములకు పలు సర్పములు దగ్ధమై మరణించినవి. నిజంగా జనులు తమ గత కర్మలకు ఊహింపని పరిణామములను అనుభవింపవలసి వచ్చును. భాష్యము. సర్పములు అమాయకమైనవిగా గోచరించినప్పటికీ భగవంతుని ఏర్పాటుచే అవి కూడా తమ పూర్వ దుష్కర్మలకు శిక్షింపబడుచున్నవని బృహస్పతి ఇచ్చట ఒప్పుకొంచున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. అన్యులకు హాని చేసేటువంటి ఉద్దేశంతో ఆరంభించినటువంటి ఈ యాగమును నిలిపివేయము. నువ్వు చేస్తున్నటువంటి యాగం ఎలాంటిది? అన్యులకి హాని చేసే నీ లాభం కోసం ఇతరులకి హాని చేస్తున్నావు నువ్వు. ఇప్పటికే అమాయకులైనటువంటి సర్పాలు దగ్ధమై మరణించాయి. యాక్చువల్గా కాటు వేసింది తక్షకుడు. ఇప్పటి వరకు తక్షకుడు చావలేదు, కానీ ఇప్పటికే చాలా సర్పాలు పడిపోయాయి అందులో కదా. సో వీళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. నిజంగా జనులు తమ గత కర్మలకు ఊహింపని పరిణామములను అనుభవించవలసి వచ్చును. ఓకే, ఇవన్నీ కూడా గత కర్మల కారణంగా ఊహించని పరిణామాలు అనమాట. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి కూడా తెలియదు, అలా జరిగిపోతుంది. మనం అందరం కూడా మన లైఫ్లో ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఏమేమో ఎందుకు నాకు జరిగింది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం, లేదంటే మనకు తెలిసిన వాళ్ళని ప్రశ్నిస్తాం, లేదంటే ఎవరో నేను గొప్ప తత్వవేత్తని అని చెప్పుకుంటే ఆయన్ని నిలదీస్తాం మనం, లేదంటే ఎవరో ఒకళ్ళ గురువును ఎవరో ఒకళ్ళని పట్టుకుని నిలదీస్తాం, లేదంటే భగవంతుని కూడా తప్పు పెట్టేస్తాం. నిజానికి మనకు అంత శక్తి లేదు. మన జీవితంలో జరుగుతున్నటువంటి అనుకోకుండా జరుగుతున్నటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం మనకు లేదు. ఒకవేళ ఎవరైనా భక్తులు ఎవరైనా ఒకవేళ చెప్పినా కానీ దాన్ని కూడా స్వీకరించే స్థితిలో మనం ఉండం. ఓకే, అందుకని ఇక్కడ బృహస్పతి చెప్తున్నారనమాట, గత కర్మల కారణంగా ఊహించని పరిణామాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి పని వలన ఇతర జీవులు, నిజంగా తప్పు చేయనటువంటి జీవులు కూడా, మిగిలిన సర్పాలు కూడా మరణిస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ఆ సర్పాలు అక్కడ మరణించాయి, ఇప్పుడు అనవసరంగా మరణించాయా అని మనం అడగచ్చు. ఓకే, అవేం తప్పు చేయలేదు కదా, తక్షకుడు కదా తప్పు చేస్తే, అవి తప్పు చేయలేదు కదా, వాటి మరణానికి జన్మేజయుడు కారణం అయ్యాడు కదా అని అనుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు, అనుకోని పరిణామాలు అనేటువంటివి మిగిలిన సర్పాల జీవితంలో కూడా వచ్చేసాయి. గత కర్మఫలం ఆ సర్పాలకి గత కర్మల ఫలితంగా అవి వచ్చాయి. జనమేజయుడు మాధ్యమంగా ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్. కానీ జనమేజయుడు చేస్తున్నటువంటి పని కనుక తన స్వలాభం కోసం చేస్తున్నట్లయితే ఆ సర్పాలు గత జన్మలోనో లేదా గత కర్మల కారణంగా ఇప్పుడు వచ్చినటువంటి అనుకోని పరిస్థితుల వల్ల మరణించి ఉన్నప్పటికీ ఆ సర్పాల మరణం యొక్క ఫలితం, కర్మఫలం జనమేజయ మహారాజుకు వస్తుంది. ఓకే, ఒకవేళ ఆయన స్వార్థం కోసం కాకుండా, తన పగ తన ప్రతీకారం కోసం కాకుండా భగవత్ సేవగా చేశాడు అనుకుందాం, ఆ సర్పాలకు రావాల్సినటువంటి ఆ అనుకోని సంఘటనలు ఇప్పుడు వస్తాయి. అది ఎలా చేసినా వస్తాయి. ఓకే, జనమేజయ మహారాజు చేయకపోయినా వస్తాయి, ఆ పరిస్థితి వస్తుంది. కానీ జనమేజయ మహారాజు తన స్వార్థం కోసం చేస్తే ఏమవుతుంది, వాటి ఫలితాన్ని అనుభవిస్తాడు. వాటి ఫలితాలను ఇప్పుడు మన జీవితంలో కూడా అనేక సంఘటనలు ఎదురవుతాయి. వాటన్నిటికీ ఎవరో ఒకళ్ళు కారణంగా మనకు కనపడతారు. ఓకే, మనం అనుభవిస్తున్నటువంటి కష్టానికి ప్రతిఫలం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, వేరే వ్యక్తి వల్ల కలిగినటువంటి ఫలితానికి అది వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఎందుకు, వాళ్ళను మాధ్యమంగా కృష్ణుడు మనకి ఈ పరిస్థితి వచ్చేలా చేశారు. కానీ వాళ్ళు చేసినటువంటి పనికి వాళ్ళు కూడా భవిష్యత్తులో అనుభవిస్తారు. ఓకే, సో దాని గురించి మనం వరి అవసరం. అరే మనకు చేసిన వ్యక్తి మనకి ఇలా చేశాడే అలా చేశాడే, మనం ఆయన మీద పగ ఎలా తీర్చుకోవాలని మనం చేయని అవసరం. అది కృష్ణుడి నిర్ణయం, కృష్ణుడు చూసుకుంటారు. ఓకే, సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే, అమ్మయ్య నాకు కర్మ ఈ విధంగా పోతుంది అని సంతోషపడాలి. ఓకే, సో ఎదురయ్యేటువంటి పరిస్థితులు ప్రతీకారం మనం ప్రతీకారం తీర్చుకోకూడదు. మనం ప్రతీకారం తీర్చుకుంటే మళ్ళీ మనం కర్మను పోగు చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం, అక్షర సౌజన్యం. సూత ఉవాచ సూత ఉవాచ ఇత్యుక్తః స
తథేత్యాహ మహర్షేర్మానయన్ వచః. ఇత్యుక్తః సతేత్యః మహర్షిర్మనయన్ వచః. సర్పసత్రాదు పరతః పూజయామాస వాక్పతిం. సర్పసత్రాతు పరతః పూజయామాస వాక్పతిం. సూత గోస్వామి ఇట్లు పలికెను. ఈ రీతిగా ఉపదేశించబడిన వాడై జనమేజయుడు అట్లే ఎగుగాక అని సమాధానం మసగెను. మహర్షి పలుకులను ఆదరించిన వాడై అతడు సర్పయాగమును నిలిపివేసి వాక్పతియగు బృహస్పతిని పూజించెను. థ్యాంక్ యూ ప్రభు. కొన్ని సందర్భాల్లో మనకి ఆవేశం వచ్చినప్పుడు, మనకి కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోయి మనం ఇష్టం వచ్చిన పనులు చేస్తాం, చేయకూడని పనులు కూడా చేస్తాం. కానీ మనకి ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు ఆగితే తెలివైన వాళ్ళం అవుతాం. ఎవరైనా సలహా ఇచ్చినా మనం ఆగలేదు అనుకోండి, లేదు నా పగ తీరలేదు, నా పగ చల్లాలి, తక్షకుడు వచ్చి ఈ అగ్నిలో పడేంత వరకు నేను చేయాల్సిందే అని అన్నాడు అనుకోండి, అప్పుడు అది మూర్ఖత. ఓకే, సో సూత గోస్వామి ఏం చెప్తున్నారు ఇప్పుడు? అక్కడ ఉన్నటువంటి సౌనకాది ఋషులకి ఎప్పుడైతే జనమేజయుడికి బృహస్పతి ఉపదేశించాడో వెంటనే జనమేజయుడు సర్పయాగాన్ని నిలిపివేసేశారు. ఓకే, సర్పయాగాన్ని నిలిపివేసి బృహస్పతిని పూజించారు. ఓకే, అది జన్మేజయుడి యొక్క గొప్పతనం. నెక్స్ట్ 29వ శ్లోకం సుజాత మాతాజీ. సైషా విష్ణోర్మహామాయ అబాధ్యాయ లక్షణాయ. సైషా విష్ణోర్మహామాయాభాధ్యా లక్ష్మణాయ. ముహ్యంత్యస్త్యైవాత్మభూతా భూతేషు గుణవృత్తిభిః. ముహ్యంత్యస్యైవాత్మభూతా భూతేషు గుణవృత్తిభిః. ఇదే నిజముగా అపరాధిని కనపడనీయనిదే అయిన విష్ణుమాయయై అయి ఉన్నది. జీవులు భగవద్ంశలే అయినను ఈ మాయా ప్రభావము ద్వారా తమ వివిధ దేహములైన తాదాత్మ్యముతే మోహితులగుతురు. భాష్యం. విష్ణుమాయ ఎంత బలీయమైనదనగా పరీక్షిత్ యొక్క సుప్రసిద్ధ తనయుడును తాత్కాలికము దారి తప్పిన వాడయ్యను. కానీ కృష్ణ భక్తుడైన కారణమున అతని మోహము శీఘ్రమే సరిదిద్దబడెను. ఇంకొక ప్రక్క భగవంతుని విశేష కరుణ లేనట్టి ఆధారణ లౌకికుడు అజ్ఞాన లోతులలోనికి ఊరుకుపోయును. వాస్తవమునకు లౌకికులకు విష్ణు భగవానుని రక్షణమునందు ఇష్టము ఉండదు. అందువలన వారి పూర్తి వినాశనము అనివార్యమై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మాయ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్తున్నారు. జనమేజయ మహారాజు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడు. భక్తుడి మీద మాయ ప్రభావం ఉండదు అని మనం చెప్పుకుంటున్నాం. భగవద్గీత సారాంశంగా మనం ఏం చెప్పుకున్నాం? భక్తుడు భగవంతుడి యొక్క శరణాగతుడై ఉంటాడు కాబట్టి భక్తుడి మీద మాయ ప్రభావం ఉండదు అని అనుకున్నాం. ఎప్పుడు ఉండదు? ఆ భక్తుడు విశుద్ధ భక్తుడైనప్పుడు, ఆ భక్తుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ కృష్ణనామాన్ని వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ కృష్ణుడి మీదనే భారం వేసినప్పుడు. ఓకే, కానీ మనం ఏమనుకుంటాం? మనం చాలామంది భక్తులను చూస్తూ ఉంటాం మన జీవితంలో, మన చుట్టుపక్కల, మనతో పాటు సాధన చేస్తున్నటువంటి భక్తులు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ మనకి భగవంతుడు భగవద్గీత చెప్పారు, ఆ భగవద్గీతను మనం విన్నాము, చెప్పిన వాళ్ళు కూడా మనకి భక్తులు ఇలా ఉంటారు, అలా ఉంటారు అని మనకు చెప్తున్నారు. మనం చూసినటువంటి భక్తులు కూడా చాలా వరకు అలానే ఉంటున్నారు అని మనకు అనిపిస్తుంది. కానీ మనకి చాలా క్లోజ్గా ఉన్నటువంటి భక్తులు ఏదో చిన్న తప్పు చేసేసాడు అనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది? మన కళ్ళ ముందే ఏదైనా ఒక భక్తుడు, ఒక భౌతికమైనటువంటి వ్యక్తి, ఒక లౌకికమైనటువంటి వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అయ్యారు, ఎలాంటి తప్పులు చేస్తారో అలాంటి తప్పులే చేశారు అని మనకు అనిపించింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? చచా, భక్తుల వేషంలో ఉన్నారు వీళ్ళందరూ, మనల్ని కూడా వీళ్ళలా మారుస్తున్నారు, నాకు అవసరం లేదు ఈ భక్తి, నాకు అవసరం లేదు ఈ ఇస్కాన్ అని మన భక్తులకి, భక్తి మార్గానికి దూరం అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అవునా కదా? మనకు ఒక్కొక్కసారి డిమోటివేట్ అవుతాం. అలాంటి వ్యక్తులను చూసి మనం కూడా డిమోటివేట్ అయిపోతాం. డిమోటివేట్ అయిపోయి వాళ్ళలాగా ఎందుకులే, ఇక్కడ కూడా ప్యూర్ ఎవరు లేరు, ఎక్కడా ప్యూర్ లేరు, ఇక్కడ ప్యూర్ లేరు, మనకి ఎందుకులే ఇది అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఇస్కాన్కి వస్తే ఇక్కడ చాలామంది ప్యూర్ సోల్స్ ఉంటారు, చాలామంది విశుద్ధ భక్తులు వీళ్ళందరూ. కాబట్టి
వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా భక్తిలో పురోగమించవచ్చు అనుకుంటాం. కానీ మన కళ్ళ ముందే ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి పాపాలు, అనేక రకాలైనటువంటి తప్పులు చేసేవాళ్ళు మనకు కనిపించవచ్చు, భక్తిలో ఉన్నవాళ్ళు కూడా. దాన్ని చూసి మనము డిమోటివేట్ అయిపోకూడదు. మనం ఏమనుకోవాలి, అయ్యో పాపం భగవంతుడి యొక్క మాయ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే ఎలాంటి వ్యక్తినైనా సరే మార్చివేయగలదు. ఓకే, ఇంద్రియాలన్నింటినీ నియంత్రించినటువంటి వ్యక్తి యొక్క ఇంద్రియాలు కూడా ప్రేరేపితమయ్యేలాగా భగవంతుడి యొక్క మాయ పనిచేస్తుంది. విశుద్ధ భక్తుడనే పట్టేసుకుంది అని అంటే సామాన్యమైనటువంటి భౌతికమైనటువంటి వ్యక్తిని పట్టేసుకోవడం ఎంత ఈజీ మాయకి. చాలా ఈజీ. కాబట్టి ఎప్పుడైనా సరే మన దృష్టికి ఎవరైనా సరే ఒక వైష్ణవుడు, ఒక విశుద్ధ భక్తుడు ఏదో చిన్న తప్పు చేసినట్లు మనకు తెలిస్తే ఆ వ్యక్తిని అసహించుకోవడం, ఆ వ్యక్తిని రిజెక్ట్ చేయడం, ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉండడం, లేదు అనంటే ఆ వ్యక్తి గురించి దుర్భాషలాడడం, లేదంటే ఇతరులకి విమర్శించి మాట్లాడడం, ఇలాంటి పనులు చేయకూడదు మనం. ఆ పరిస్థితుల్లో మనం కూడా ఉండొచ్చు రేపు. ఆ వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మనం కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తికి మనం ఏ విధంగా సహాయం చేసి ఆ వ్యక్తిని ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి అని మనం ఆలోచించాలి. ఉదాహరణకి ఇప్పుడు జనమేజయ మహారాజు మీద కూడా మాయ ప్రభావం పనిచేసింది. కొద్ది సమయానికి ఆయన దేహాత్మ భావంలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా విశుద్ధ భక్తుడే, పరీక్షణ్ మహారాజు పుత్రుడు. స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ రక్షణలో ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజుకి కలిగినటువంటి పుత్రుడు. భక్తుడి ఇంట్లో పుత్రుడు ఎంతో కొంత భక్తుడైతే అయ్యే ఉంటారు కదా. అలాంటి వ్యక్తిని, అరే ఈ వ్యక్తి కూడా ఇన్నాళ్ళు ఎంతో విశుద్ధమైనటువంటి వ్యక్తి అనుకున్నాం, ఎంతో గొప్పవాడు అనుకున్నాం, ఎంతో గొప్ప భక్తులు అనుకున్నాం, ఇప్పుడు చూస్తే పగ ప్రతీకారం అని చెప్పేసి యజ్ఞం చేసి సర్పాలన్నింటినీ చంపేస్తున్నాడు. ఇలా ఉంటారా భక్తులు? ఇలా కాదు కదా భక్తులు ఉంటారు అని కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో అని మనం అనుకుని పరీక్షణ్ మహారాజు పుత్రుడైనటువంటి జనమేజయ మహారాజుని త్యాగం చేసేసి భక్తులందరూ ఇలానే ఉంటారు అని చెప్పేసి మనం ఒక కంక్లూజన్కి వచ్చేసి భక్తిలోకే రాకుండా ఉంటే, లేదంటే భక్తి మార్గాన్ని వదిలేస్తే చాలా ప్రమాదకరమైన పని అవుతుంది. ఓకే, అందుకని మనం ఏం చేయాలి, అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం సలహా ఇవ్వాలి. ఒకవేళ మనం సలహా ఇచ్చే స్థానంలో ఉంటేనే, ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సలహా ఇవ్వద్దు. ఓకే, మీకంటే సీనియర్ డివోటీస్కి, మీకంటే అంటే టెంపుల్ మేనేజ్మెంట్ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, లేదంటే సాధనలో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నటువంటి వ్యక్తులకి సలహా ఇచ్చే స్థాయి మనకు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి సలహా ఇవ్వాలి అంటే మనం ఆ వ్యక్తి కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఓకే, లేదు మీరిచ్చే సలహాను ఆయన పాటిస్తారు అనే నమ్మకం ఉండాలి. మిమ్మల్ని అథారిటీగా ఆయన స్వీకరించి ఉండాలి. మనం ఎవరూ ఒకరికి సలహా ఇవ్వలేము. ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది అపరాధం అవుతుంది. ఎప్పుడు ఆ వ్యక్తి మనల్ని ఒక అథారిటీగా భావించినప్పుడు. ఓకే, నేను ఇప్పుడు మీకు చెప్పాను, సునీత మాతాజీ మీరు అలా ఎందుకున్నారు, ఇలా ఉండండి అని చెప్పాను అనుకోండి, మాతాజీ ఉన్నారనుకోండి, అంటే ఆమె నన్ను అథారిటీగా భావిస్తే ఉంటారు. అదే సర్వరాజ్య మాతాజీ వెళ్ళి సునీత మాతాజీ చెప్పారు అనుకోండి, ఏమవుతుంది, మాతాజీ మీ సాధన మీరు చేయండి, మీరేందుకు నాకు చెప్తారు, నా సాధన నేను చేసుకుంటలే అంటది. అవునా కదా? అంటే మన లెవెల్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం ఎవరికి సలహా ఇవ్వాలంటే మనకంటే మన సలహాని స్వీకరించే స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. మనతో సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం సలహా ఇవ్వకూడదు. మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి సలహా ఇవ్వకూడదు. మనకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం సలహా ఇవ్వాలి. ఇక్కడ ఎవరిస్తున్నారు సలహా? బృహస్పతి ఇస్తున్నారు. బృహస్పతి ఇచ్చాడు కదా అని చెప్పేసి ఉచిత సలహాలు నా దగ్గర కూడా 100 ఉన్నాయి, నేను కూడా ఇచ్చేస్తా తలా ఒకటి అనుకోవద్దు. ఓకే, బృహస్పతి లాంటి ఒకటి. అప్పుడు మనం ఏం చేయాలి, మనకు తెలుసు మనం సలహా ఇచ్చే స్థితిలో లేము, మనం ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు చెప్పేది వినాలి. ఎవరు సలహా ఇస్తే పాటిస్తారో వాళ్ళ చేత వాళ్ళ లీడర్ ఎవరో వాళ్ళకి చెప్పాలి. ఓకే, ఇప్పుడు సర్వరాజ్య మాతాజీ సునీత మాతాజీకి ఏమని చెప్పాలంటే ఆమె నాకు చెప్పాలి. ఓకే, నేను సునీత మాతాజీ. ఓకే, లేదంటే నేను సుజాత మాతాజీకి ఏమైనా చెప్పాలంటే మీరు సుజాత మాతాజీకి ఏమైనా చెప్పాలంటే మీరు డైరెక్ట్ చెప్పకూడదు. మీరు నాకు చెప్తే నేను సుజాత మాతాజీ చెప్పాలి. ఓకేనా? అది ప్రోటోకాల్, అది వైష్ణవ ఎటికెట్. వైష్ణవులతో మనం ఉండేటువంటి విధానం అది. మన కళ్ళ ముందే తప్పు జరుగుతున్నా ఆ తప్పుని ఖండించేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఓకే, ప్రతిదాన్ని మనం ఖండించాల్సిన అవసరం లేదు.
మనం ఏం చేయాలి? వాళ్ళ లీడర్కి వెళ్ళి చెప్పాలి, ప్రభుజీ నేను ఇలా చూశాను, మీరు ఆయనకి లీడర్ కాబట్టి మీకు నేను చెప్తున్నాను, మీరు ఏమైనా సిచ్యువేషన్ కంట్రోల్ చేయగలిగితే చేయండి. ఇది కంప్లైంట్గా చెప్పట్లేదు నేను. సో నేను చెప్తే మాట వినరు కాబట్టి, నేను చెప్తే అది అపరాధం అవుతుంది కాబట్టి, మీరు చెప్తే అపరాధం కాదు కాబట్టి దాన్ని మీరు చెప్పండి అని మనం వాళ్ళ లీడర్ ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ బృహస్పతి స్థితి దేవతలకే గురువు గురువు. కాబట్టి బృహస్పతి చెప్తే జనమేజయ మహారాజు వింటారు. సో ఇది మొదటి పాయింట్ మనం తెలుసుకోవాల్సినటువంటి. ఇక రెండవ పాయింట్, విశుద్ధ భక్తుడు తప్పు చేస్తే సరిచేయాల్సినటువంటి బాధ్యత ఇంకొక భక్తుడికి ఉంది. సరే, ఇప్పుడు ప్రభుజీ చెప్పారు మనం విమర్శించకూడదు, మనం సలహా చెప్పకూడదు, మనం ఏమి చేయకూడదు, ఆయన భక్తుడే, ఏదో మాయ ప్రభావం వల్ల ఏదో తప్పు చేశాడు, మనకెందుకులే అని అనుకోకూడదు. మళ్ళా మన బాధ్యత ఏంటి? ఆ భక్తుడిని ఆ మాయ ప్రభావం నుంచి తప్పించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే, అలా చేయకపోతే అది కూడా మన తప్పే. కాబట్టి వైష్ణవాపరాధం అనే పేరుతో మనం ఎవరైనా సరే తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. వాళ్ళ లీడర్కి మనం చెప్పాలి, వాళ్ళ లీడర్కి తెలియచేది, ఇది నా దృష్టికి ఇలా వచ్చింది, ఇందులో ఎంత తప్పు ఉందో ఎంత రైట్ ఉందో నాకు తెలియదు, దాన్ని మీరే తెలుసుకోండి. ఓకే, ఒకవేళ మీ దృష్టికి తప్పు ఉంది అని అనిపిస్తే మీరు కరెక్ట్ చేయగలరు అని అనుకుంటే కరెక్ట్ చేయాలి. ఇది నా బాధ్యతగా నేను నీకు తెలియజేస్తున్నాను అని వాళ్ళ లీడర్కి మనం తెలియజేయచ్చు. ఓకే, దానివల్ల లాభం ఏమిటి? ఆ లీడర్ వెళ్ళి ఆ భక్తుడితో మాట్లాడితే మారుతారు. భక్తులు కదా, అభక్తులు కాదు కదా. భక్తులైతే చెప్తే వింటారు కదా. భక్తులకు అదొక లక్షణం ఉంది. పొరపాటున మాయ ప్రభావంలో ఏదో పని చేసినా ఆ మాయ ప్రభావంలో చేశాను అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి విచక్షణ భక్తులకు ఉంటుంది. అదే అభక్తులకైతే ఉండదు. నువ్వు నాకు సలహా ఇవ్వడానికి వచ్చావా అని, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అని చెప్తారు అభక్తులైతే కదా. కానీ భక్తులు అనుకోండి, ఆయన సీనియర్ వచ్చి ఏదైనా చెప్పాడు అనుకోండి, వెంటనే ఏం చెప్తారు? ఓ ఇలా జరిగిందా, ఇలా జరిగిందా, ఇలా జరగకూడదా, సారీ ఇంకొకసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్తారు. ఓకే, జనమేజయ మహారాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన కూడా దేహాత్మ భావంలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా పగా ప్రతీకారం అనుకుంటూ ఆయన యజ్ఞం తలపెట్టి అమాయకమైనటువంటి సర్పాలన్నింటినీ కూడా బలివ్వాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. బృహస్పతి చెప్పగానే ఆయన తప్పు తెలుసుకున్నాడు, వెంటనే బృహస్పతిని ఆరాధించాడు. ఓకే, ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ఒక డౌట్ ప్రభుజీ. ప్రభుజీ కురుక్షేత్రం ఎదురప్పుడు అర్జునుడు కూడా దేహాత్మ భావంలో ఉండి చేయను అంటాడు యుద్ధం. అది కృష్ణుడు భ్రమ కలిగించారు ఆయనకి. కక్ష తీర్చుకున్నారు, రెండు కోణాలు వేరేగా ఉన్నాయి. ఇద్దరు కృష్ణ భక్తులే కదా ప్రభుజీ. ఎవరు? ఇక్కడ జన్మజేయుడు కూడా మరి దేహాత్మ భావంలో ఉండి ఆయన సర్పాలన్నింటినీ చేయాలని చెప్పి చేశారు కదా. మరి రెండు కోణాలు వేరేగా ఉన్నాయి కదా ప్రభుజీ. మరి ఇద్దరు కృష్ణ భక్తులే కదా, అర్జునుడే కృష్ణ భక్తులే కదా. అవును, కృష్ణ భక్తులు. మరి ఏంటి అలా అందరూ ఒకలాగానే ఎందుకు బిహేవ్ చేస్తారు? కొంతమంది అక్కడ యాక్చువల్గా అర్జునుడు స్థాయి కాదు జనమేజయ మహారాజ్ది. ఫస్ట్ థింగ్, భక్తులు కావచ్చు, భక్తిలో కూడా స్థాయిలో మార్పు ఉంటుంది. ఓకే, అక్కడ అర్జునుడు దేహాత్మ భావంలో ఉండి ఏం చేశాడు? అందరిని చంపేయాలనుకోలేదు, పగా ప్రతీకారం అనలేదు, ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడ ఈయన దేహాత్మ భావంలో ఉండడం వల్ల పగా ప్రతీకారం అన్నాడు. తేడా ఉంది. ఓకే, ఎప్పుడైనా సరే, అక్కడైనా సరే, ఇక్కడైనా సరే ఒక గురువు యొక్క అవసరం ఉంది, ఒక లీడర్ అవసరం ఉంది, ఒక మార్గదర్శనం చేసేటువంటి వ్యక్తి యొక్క అవసరం ఉంది. అక్కడ కృష్ణుడు చేశారు, ఇక్కడ బృహస్పతి చేశారు. ధ్రువుడు విషయంలో కూడా అలాగే అవుతుంది కదా. గంధర్వులు చంపినప్పుడు వాళ్ళ తాతగారు వచ్చి అందరినీ ఇలా చంపకూడదు. ప్రభు ఇక్కడ కృష్ణుడు గురువు గారు రెండు ఈక్వల్ గా అనుకోవచ్చు ప్రభుజీ, అంతే కదా ప్రభుజీ? అవును, కృష్ణుడు గురువుగానే అక్కడ చెప్పారు. నేను భగవంతుడిని అని చెప్పలేదు, అక్కడ నేను గురువుని అని చెప్పాను. నేను ఓకే ఓకే సునీత మాతాజీ. నయత్ర దంభీత్యభయా విరాజిత, నయత్ర దంభీత్యభయా విరాజిత, మాయాత్మవాదే సకృదాత్మవాదిభిః, మాయాత్మవాదే సకృదాత్మవాదిభిః, నయద్వివాదో వివిధస్తదాశ్రయో, నయద్వివాదో వివిధస్తదాశ్రయో, మనశ్చ సంకల్ప వికల్ప వృత్తియత్, మనశ్చ సంకల్ప వికల్ప వృత్తియత్,
నయత్ర సృజ్యం సృజతో భయోపరం నయత్ర సృజ్యం సృజతో భయోపరం శ్రేయే చ జీవస్త్రిభిరన్వితస్త్వహం శ్రేయశ్చ జీవ స్త్రీభిరన్వితస్త్వయం తదేతదుత్సాదితబాధ్యబాధకం తదేతదుత్సాదితబాధ్యబాధకం నిషిధ్య చోర్మీన్ విరమేత తన్ముని నిషిధ్య చోర్మీన్ విరమేత తన్మునిః. భావము: కానీ కపటుడైన ఇతనిని నేను నియంత్రించగలను అని తలచుచు దేని యందైతే మాయ నిర్భయంగా ఆధిపత్యం చూపలేదో అట్టి పరమసత్యం ఒకటున్నది. అట్టి మహోన్నత సత్యంలో మాయామయ వాదములు ఉండవు. పైగా అచ్చట ఆత్మవాదులు నిరంతరము ప్రామాణిక ఆధ్యాత్మికాన్వేషణలో నెలకొని ఉందరు. ఆ పరమ సత్యంలో సంకల్ప వికల్పాత్మకము మనస్సు ప్రకటము కాదు. సృజింపబడిన వస్తువులు, వాటి సూక్ష్మ కారణములు, వాటి వినియోగం ద్వారా పొందబడేది భోగలక్ష్యములు దానిలో ఉండవు. ఇంకను పరమసత్యమునందు అహంకారం చేత త్రిగుణముల చేత కప్పబడిన బద్ధాత్మ ఉండదు. దాని యందు బాధ్యాబాధకములు ఉండవు. కనుక బుద్ధిమంతుడైన వాడు సంసార తరంగములను ఆపి ఆ పరమసత్యమునందు రమించవలెను. భాష్యము: కపటులు, మోసగాండ్రు, భగవన్నియమములకు అవిధేయుడునగు వారిపై మాయ స్వేచ్ఛగా తన ప్రభావమును చూపగలదు. భగవానుడు భౌతిక గుణ రహితుడు గనుక అతని సన్నిధిలో మాయయే భీతురాలగును. విలజ్జమానయ యస్య స్థాతుమీక్ష పతేముయ. భగవంతునితో ముఖాముఖి ఎదుటపడుటకు మాయయే సిగ్గు చెందును అని బ్రహ్మదేవుడు పలికి ఉండేది. పరమ ఆధ్యాత్మిక సత్యములో వ్యర్థమైనట్టి వాద వివాదములు ఉండవు. దీనిని గురించి శ్రీమద్ భాగవతం 6.4.31 నుండి ఇట్లు చెప్పబడింది: యచ్చక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చైషాం ముహురాత్మ మోహం తస్మై నమోనంత గుణాయ భూమ్నే. అనంత దివ్య గుణ సంపన్నుడగు సర్వవ్యాపి భగవానునకు నా వందనములు. నానా రకములకు భావములను ప్రకటించినట్టు తత్వవేత్తల హృదయ కుహరము నుండి వర్తించుచు అతడు వారు తమలో తాము కొన్ని మార్లు ఏకీభవించుచు మరికొన్ని మార్లు విరోధించుచు తమ ఆత్మలను మర్చునట్లుగా చేయను. ఈ విధంగా వారు ఒక నిర్ణయమునకు రాలేనట్టి స్థితిని అతడు ఈ భౌతిక జగత్తులో సృష్టించును. అంటే దేవదేవునకు నా నమస్కారము. థ్యాంక్ యూ. ఓకే. సో మాయా ప్రభావము అనేటువంటిది ప్రతి భౌతికమైనటువంటి వ్యక్తి మీద కూడా ఉంటుంది. చివరికి భక్తి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మీద కూడా మాయా ప్రభావం ఉంటుంది. భక్తులు మాయకేమో అతీతులు కాదు. ఓకే, మాయ మనల్ని పరీక్షించడం కోసం మన మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. మనం ఏ స్థాయిలో భక్తిలో పురోగమించాము అనేటువంటి విషయాన్ని పరీక్షించే నిమిత్తమై మాయ మన మీద ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ ఓకే, మాయ నేను ఎవరినైనా సరే నిర్భయంగా ఎదిరించగలను, నిరోధించగలను, ఆ వ్యక్తి మీద నేను ప్రభావాన్ని చూపగలను అని చూపిందనుకోండి, చూపగలిగిందనుకోండి, దేని మీద అయితే ప్రభావాన్ని చూపిందో అది పరమసత్యం కాదు. నేను ప్రభావాన్ని చూపగలను, నా మాయలో పడివేయగలను అని మాయ ఎదురుగా నిలబడి కూడా ఆ ప్రభావాన్ని చూపలేకపోతుంది అనుకోండి ఆ వ్యక్తి మీద, అది పరమసత్యం. ఓకే, ఇప్పుడు అర్థమైందా భగవంతుడికి మనకి తేడా? భగవంతుడు మాయ ప్రభావంలోకి వెళ్ళలేదు. భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి అని అనుకున్నారు. వెళ్ళి నా లీలల్ని నేను చేస్తాను కృష్ణుడితో అని అనుకున్నారు. బ్రహ్మదేవుడు కూడా చేయగలిగాడా? చేయలేకపోయారు. అలానే మాయ కూడా తన శక్తినంతా ఉపయోగించి దేవుడి ముందు నిలబడాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ దేవుడి ముందు నిలబడలేదు. మాయ కూడా సిగ్గుతో తలదించుకుంటుంది భగవంతుడి ముందు. ముఖాముఖి చూడలేదు మాయ కూడా దేవుణ్ణి. ఓకే, అది భగవంతుడి యొక్క గొప్పతనం, అది పరమసత్యం అంటే. ఓకే, కాబట్టి ఎవరైతే విశుద్ధ భక్తుల మీద భగవంతుడు లక్షణాలన్నింటినీ పొంది ఉన్నటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్నాం, అలాంటి భక్తుల మీద మాయ ప్రభావం ఉండదు. ఆ మాయ ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి నేను ఎదిరించగలను, ఈ భక్తులను కూడా నేను వశపరుచుకోగలను అనేటువంటి ప్రయత్నం చేసి కూడా భంగపాటుకు గురవుతుంది మాయ. ఓకే, ఎందుకు? విశుద్ధ భక్తుడు కృష్ణుడితో సమానం. విశుద్ధ భక్తుడు కృష్ణుడికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి, అన్ని గుణాలు ఉంటాయి.
కాబట్టి విశుద్ధ భక్తుడిని ఓడించలేని మాయ కృష్ణుడిని ఓడిస్తుంది కదా. సో అది విశుద్ధ భక్తి అంటే ఎవరైనా సరే ఎంతో కొంత మాయ ప్రభావంలోకి వచ్చిపోతున్నారు అంటే భక్తులు కూడా వస్తారు, తక్కువ రియలైజ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అయ్యో తప్పు జరుగుతుంది అని వెనక్కి వెళ్ళిపోతారు కదా. పిజ్జా తిందామని హోటల్ దాకా వెళ్తారు, అక్కడికి వెళ్ళగానే గుర్తొస్తుంది అనమాట, అయ్యో ఇది తప్పు, ఇలా చేయకూడదు. అవునా కదా. తినేటప్పుడు రియలైజ్ అవుతాం, తినక ముందు రియలైజ్ అయితే మంచిది. ఇంకోసారి మళ్ళీ తిన్న తర్వాత రియలైజ్ అయినా పర్వాలేదు, ఇంకొకసారి తినకుండా ఉంటాం కనీసం. ఓకే. సో ఈ విధంగా భౌతిక జగత్తు మీద భగవంతుడి యొక్క ప్రభావం మాయ రూపంలో ఎలా ఉంటుంది, అదే మాయ భగవంతుడి మీద ఎలా ప్రభావం చూపదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుతాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ